అంతే, అదొకటి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు మర్యాదగా ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి రమ్మనండి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామండి. కానీ ఈ సీక్రెట్గా వెనకాల నుంచి వచ్చేసి ఏళ్ళని పంపించేసి అసలు చంపేసి రమ్మని చెప్పేశారంట. అర్థమైందండి. వాడు ఎవరు సంపనికి 11 సంవత్సరాల నుంచి అతను ఇక్కడికి వచ్చినప్పుడు టూ వీలర్ లేదండి. టూ వీలర్ లేదు 100%. తను ఒక షార్ట్ ఫిల్మ్గా వచ్చేవాడు. వైజాగ్ నుంచి హైదరాబాద్ రానికి కారణం మా పాప. అర్థమైందండి. మాకు 19 సంవత్సరాలకి మా పాప మా ఇద్దరిని వదిలేసి రాజస్థాన్ కోసం వచ్చేసింది. 19 సంవత్సరాలండి వచ్చేసింది. అయినా కూడా పర్వాలేదు, తనకు సహకరిస్తూనే ఉన్నాం మేము. అర్థమైందా. మా అల్లుడు మా కూతురనే కదా, ఎప్పటి నుంచి కూడా ఆర్థికంగా కూడా ఫైనాన్స్ విషయం కూడా ఎలాంటి విషయంలో కూడా మేము హెల్పింగ్ చేస్తూనే ఉన్నాము. మరి చేసినప్పుడు అలాంటప్పుడు ఇతరులకు వచ్చి పేస్ట్ ఎல்லாம் ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళము, ఎంత మంచి చేసేటోళ్ళము. ఇంత జరుగుతుందా కూడా డ్రగ్స్ అని అదని ఇదని క్రెడిట్ చేసి అంత చేసి అవసరం అండి. మరి డ్రగ్స్ చేసినప్పుడు నీ ఇంట్లోనే కదా ఉంది. మరి తను డ్రగ్స్ చేసినప్పుడు నీ ఇంట్లోనే ఉంది కదా. మరి నువ్వు దగ్గర ఒక హీరోవి, ఒక హోదాలో ఉన్నావు, మరి దగ్గర ఉండి పక్కన పిఎస్ ఉంది కదా, చేయొచ్చు కదా. నువ్వు చేసింది ఏంది? అప్పుడు ఎందుకు పట్టలేదు? సరే, తప్పు చేసినప్పుడు పట్టవచ్చు కదా, అధికారం ఉంది కదా నీకు. అంటే మస్తాన్ సాయి, ఈ శేఖర భాష ఇవన్నీ వీడియో కూడా ఉంది, మీకు కూడా మా పాప దగ్గర పంపిస్తాను నేను. ఈ శేఖర భాష అనేవాడు ఒక పక్క రాజుల లైన్లో తీసుకున్నాడు, ఒక పక్క మస్తాన్ సాయిని తీసుకున్నాడు, ఇంకో పక్క చింటూ, మొత్తం 5 కలిసి మాట్లాడిన వీడియో ఉందండి. తీసుకెళ్ళి ఒకరిని తీసుకొని కార్తీక్, మన ఇంట్లో అవిలాల కార్తీక్ అనేవాడు మరోడు ఉంటాడు. నేను జ్యోత ఫోన్ చేసి పైకి వెళ్ళండి, ఆ పాప ఇంట్లో చిన్న కవర్లో 5 గ్రాము అదేమంటారు నీకు కూడా ఏదో అంటారు కదా వైట్ది డ్రగ్స్ది, అవి పంపించేస్తాం. మెల్లగా పోయి వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో అక్కడెక్కడ చూసి పెట్టేసినామని అవన్నీ వీడియో ఉందండి. మా పాప దగ్గర అడిగి తీసుకోండి, వీడియో తీసుకొని లైవ్ ఇవ్వండి. ఇంతకాడికి వచ్చాక ఎందుకు భయపడాలండి మేము? మా పాప జీవితం నాశనం కానికే శేఖర భాష 100% అండి. ఊహింది శేఖర భాష ఏమండి, దేనికి శేఖర్ భాష? ఇప్పుడు వాళ్ళ రాజధానిలో వాళ్ళ మమ్మీ డాడీ ముందే తనకు అన్యాయం జరిగింది, జుట్టుబట్టి లాక్కొని పోతున్నారు. అప్పుడు వీళ్ళు ఏమనలేదా? అసలు అవసరం తెప్పించిందే వాళ్ళు కదండి, వాళ్ళ కొడుకే కదా చెప్పించింది కాదండి. ఇప్పుడు నన్ను 10 మంది రోడ్డు మీద కొడుతుంటే ఆపుతారు, ఎవరైనా కూడా ఆపుతారు. ఒక కుక్కర్ కడుతుంటే మనం పోయి కుక్కర్ ఆపుతామండి అంటే అంత విశ్వాసం లేదా? లేదండి. మా లావణ్యకి మేము పేరెంట్స్ కదా, మా మీద ఎక్కువ చూపించిందండి, అంత మంచి ప్రేమ చూపించింది. అలాంటి దాన్ని కూడా చేసుకొని ఇట్లా దగ్గరుండి కొట్టిపిచ్చి జుట్టు లాగించుకొని గోల్డ్ చైన్ పోయి 2 పోలు తీసుకొని పోయి మొత్తం సీసీ ఫుటేజ్ చేసి మొత్తం కూడా ఏందండి, ఏంది ఇది? గుండా విల్ల ఇది, ఇంత దౌర్జన్యం అవసరం అండి? ఒక ప్రముఖ విల్ల ఇది. అసలు ఎవరిని కూడా చీమలు కూడా రానియడు. సెక్యూరిటీ వాళ్ళని కూడా బెదిరించిందంట. వెళ్తున్నారా మీరు? బయటికి వెళ్తున్నారా? కంప్లైంట్ డ్రాఫ్టింగ్ అయింది, ఏమని ఇస్తారు? ఒక్కసారి మాట్లాడేది, ఏమని కంప్లైంట్ ఇస్తారు? నా పైన జరిగిన దాడికి ఎవరు కారణమో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నానండి. అందులో రాస్తారుని ఇవ్వచ్చు, రాస్తారుని వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా ఇది అవ్వాలి. పేరెంట్స్ మీద కూడా రాస్తారుని పేరెంట్స్ అని మెన్షన్ చేయండి. రాస్తారుని పేరెంట్స్ తో వచ్చారు కదండి, ఖచ్చితంగా అటెంప్టివ్ మర్డరే. నన్ను నా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి నా గొంతు పిసకడం వరకు, నిన్న లాస్ట్ పోలీసులు చూసినప్పుడు కూడా నా చేతులు, నా జుట్టు, నా గొంతు అంతా ఒక 6 కలిసి ఒక మనిషిని ఎంత చేయాలో నేను సినిమాల్లో కూడా చూడలేదు, అదంతా జరిగింది. దీనికి కారణం రాస్తారుని పేరెంట్స్ అవ్వచ్చు, రాస్తారుని అయి ఉండొచ్చు, ఎవరైనా శేఖర్ భాష అయి ఉండొచ్చు, అందరు గ్రూప్ అయినా సరే. మీరు ఇల్లు వదిలేసి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో పెట్టారు, ఇప్పుడు ఇల్లు వాళ్ళు ఆక్యుపై చేస్తే మిమ్మల్ని బయటకు పంపించి ఎవరి ఆక్యుపై ఎవరిది ఏమీ లేదండి. ఇక్కడ దాడి జరగడం ఒకటే మ్యాటర్. ఫిజికల్ గా అసాల్ట్ చేయడం అన్నది తప్పు. ఫిజికల్ గా